తమిళనాడులో ఎక్కడికక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో ఏం జరుగుతుందోననేది అందరిలో ఒక ఆందోళన అయితే మొదలైందని చెప్పాలి. ఇప్పటికే విజయ్ 2 సార్లు గవర్నర్ని కలిశారు. బుధవారం ఒకసారి, గురువారం ఒకసారి గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని విజయ్ కోరారు. కానీ గవర్నర్ నిరాకరించారు. 118 మంది సభ్యుల బలమున్నట్టు నాకు పేపర్లో సంతకాలతో మీరు తీసుకొస్తేనే నేను అవకాశం ఇస్తానని గవర్నర్ చెప్పడం అనేది గమనార్హం. అయితే గవర్నర్కు ఇటువైపు నుంచి అన్నాడీఎంకే కానీ డిఎంకే కానీ ఎవరు కూడా ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆయన దగ్గరికి వెళ్ళి అభ్యర్థించింది లేదు. కానీ కేవలం అత్యధిక సీట్లు వచ్చినది విజయ్కి మాత్రమే. విజయ్ 108 స్థానాలు ఉన్నాయి. విజయ్కి ఇప్పుడు ఒక స్థానంలో ఆయన రాజీనామా చేస్తే 107 స్థానాలు అవుతున్నాయి. మరి ఈ 107 స్థానాలు ఉంటే మళ్ళీ దీనికి సంబంధించి 11 స్థానాలు కావాలి. సెంగోట్టైనని ఒక సీనియర్ ఎమ్మెల్యే టీవీకే నుంచి ఉన్నారు. ఆయన ప్రొటెం స్పీకర్ అయితే కనుక అక్కడ మరొక సీటు తగ్గే అవకాశం ఉంది. 106 స్థానాలు ఉంటాయి. విజయ్కి 12 మంది విజయ్కి మద్దతుదారులు కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే టీవీకేకి పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. 5 సభ్యుల బలం వాళ్ళకున్నది. ఆ తర్వాత వీసీకే, అలాగే ముస్లిం లీగ్, సిపిఐ, సిపిఎం తలా 2 సీట్లు ఉన్నాయి. అక్కడ 8 స్థానాలు వాళ్ళకున్నాయి. వాళ్ళు గనక 8 స్థానాలకు సంబంధించిన లేఖలు వాళ్ళు కనుక ఇవ్వగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ వాళ్ళు నలుగురు మాటపూర్వకంగా చెప్తున్నారే తప్ప అధికారికంగా లెటర్ అయితే ఆ నలుగురు కూడా ఆ 4 పార్టీల నుంచి రాలేదు. ఇదే ఇక్కడ ప్రధానమైన సమస్యకు కారణంగా మనం తెలుసుకోవచ్చు. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఈ 4 పార్టీలు సిపిఐ, సిపిఎం, అలాగే వీసీకే, ముస్లిం లీగ్ ఈ 4 పార్టీల నుంచి బహుశా గొంతెమ్మ కోరికలేవో కోరి ఉండొచ్చు. అందుకే విజయ్ పూర్తిగా అంగీకరించలేదేమో అని అనిపిస్తోంది. ఒకవేళ కనుక వాళ్ళు ఇద్దరి మధ్య చర్చలు సఫలమైతే కనుక ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ గవర్నర్ విషయం మాత్రం వివాదాస్పదం అవుతోంది. ఎందుకు గవర్నర్ ఇప్పటి వరకు పిలవలేదు, ఎందుకు అంగీకరించలేదు? ప్రభుత్వ ఏర్పాటు చేసుకున్న తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచింది టీవీకే. మరి అటువంటిప్పుడు అతిపెద్ద పార్టీని ఆహ్వానించడం రాజ్యాంగబద్ధంగా సంప్రదాయంగా వస్తూ ఉంది. మరి అతిపెద్ద పార్టీ అయిన టీవీకేని ఆహ్వానించి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత 2 వారాల తర్వాత బల పరీక్షకు ఆయన నిలిచే అవకాశం ఉంది. ఆ రకమైన అవకాశం ఉన్నా కానీ గవర్నర్ ఎందుకు అనుమతించట్లేదు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. గతంలో భారతదేశంలో ఇలాంటి అనేక సందర్భాలు వచ్చినాయి. 1996లో బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ రాకపోయినా అతిపెద్ద పార్టీగా నిలిచిన దరిమిలా ఆయన్ను వాజ్పేయిని ఆహ్వానిస్తూ ప్రభుత్వ ఏర్పాటు చేయమని అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చెప్పడం జరిగింది. సో అలాంటి అంశాన్ని కూడా ఇప్పుడు చాలామంది మేధావులు గుర్తు చేస్తున్నారు. సో అయినప్పటికీ గవర్నర్ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారనేది ఎవరికి అర్థం కాని విషయం. అయితే చాలామంది అంటున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ కుట్రనే దీనికి కారణమని చెప్తున్నారు. అన్నాడీఎంకే అలాగే టీవీకే కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఒక రకమైన ప్రెషర్ పాయింట్ని సృష్టిస్తూ ఉన్నాడు గవర్నర్ అని చెప్తున్నారు. అన్నాడీఎంకేతో కలిసి టీవీకే ముందుకు వెళ్ళి కనుక ఎలాంటి సమస్య ఉండదు. అన్నాడీఎంకేకి ఆల్మోస్ట్ 47 మంది సభ్యులు అన్నాడీఎంకేకు ఉన్నారు. సో అలాంటి సందర్భంలో అన్నాడీఎంకేతో కలిసి కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే టీవీకే ప్రభుత్వం సుస్థిరంగా ఉండే అవకాశం కూడా ఉంది. కానీ విజయ్కి మాత్రం అటు అన్నాడీఎంకేతో కానీ ఇటు డిఎంకేతో కానీ కలవటం సుతరాము ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మీద గెలిచిన విజయ్ మళ్ళీ వాళ్ళతోనే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది విజయ్కి ఇష్టం లేదంటున్నారు. అందుకే విజయ్ వాళ్ళతో సంప్రదింపులు జరపటానికి సిద్ధంగా లేరంటున్నారు. మరోవైపు అన్నాడీఎంకే నుంచి ఒక వర్గం దాదాపు కొంతమంది 12 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు, కొంతమంది 15 మంది అంటున్నారు, కొంతమంది ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు షణ్ముగ నేతృత్వంలో బయటకు వస్తే కనుక వాళ్ళందరినీ కూడా విలీనమే చేసుకోవచ్చు ఏకంగా అన్నాడీఎంకేనని కూడా చెప్తా ఉన్నారు. అయితే విజయ్ వీటి పట్ల పెద్దగా ఆసక్తిగా లేరని చెప్తున్నారు. అంటే విలీనం చేసుకునే ఒక ప్రయత్నం చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయనే ఒక ఆలోచన విజయ్లో ప్రధానంగా కనపడుతోంది. అయితే విజయ్ ఈ 2 పార్టీలు కాకుండా చిన్న పార్టీలతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో విజయ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ గవర్నర్ వ్యవహార శైలి మాత్రం కొంత వివాదాస్పదంగా ఉంది. అయితే గవర్నర్కి సంబంధించి మనం చూస్తే కనుక రాజేంద్ర అర్లేకర్ ఈయన పూర్తిగా ఆయన గవర్నర్ బీజేపీ వాది. ఆయన గోవాకు సంబంధించిన వ్యక్తి, గోవాలో ఒక ఆర్ఎస్ఎస్ భావాలతో పెరిగిన వ్యక్తి. బీజేపీలో 1989లో చేరి రకరకాల పాత్రలు ఆయన పోషించారు. ఒకసారి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఒకసారి మంత్రిగా ఉన్నారు. అలాగే ఆయన పలు రాష్ట్రాలకు గవర్నర్గా కూడా పనిచేశారు. ఛత్తీస్గఢ్ కావచ్చు, కేరళంకు గవర్నర్గా ప్రస్తుతం ఉన్నారు. ఆ కేరళం గవర్నర్ నుంచి ఆయన ఇవాళ డిప్యూటీ అంటే అదనపు బాధ్యతలు తమిళనాడుకి మార్చి 12న తీసుకోవడం జరిగింది. అయితే ఆయన వ్యవహార శైలి ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. అయితే గవర్నర్ వైపు నుంచి వస్తున్న వాదన మరొక రకంగా ఉంది. గవర్నర్ రాజేంద్ర ఎందుకు అలా చేస్తున్నారంటే గత పరిణామాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. గతంలో ఇలాంటి పరిణామాలు వచ్చినప్పుడు మెజారిటీ వచ్చిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. అందుకే గవర్నర్
రాతపూర్వకంగా అడుగుతున్నారు. ఒక స్టేబుల్ గవర్నమెంట్ కోసమే గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారనే మాటలు వినపడుతున్నాయి. 2018లో కర్ణాటకలో బీజేపీకి 104 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 80 స్థానాలు, జేడీఎస్కి 37 స్థానాలు వచ్చినాయి. వాస్తవానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకున్న వాళ్ళే వీరంతా కూడా. కానీ బీజేపీ అతిపెద్ద పార్టీ కాబట్టి 104 స్థానాలు ఉన్నాయి కాబట్టి బీజేపీని ఆహ్వానిస్తే బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అలాగే 2017లో చూస్తే గోవాలో 40 స్థానాలు ఉంటే గోవాలో కాంగ్రెస్ పార్టీ 17, బీజేపీ 13 వచ్చినాయి. అంటే అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అత్యంత ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. అలాగే 2017లో చూసుకుంటే మణిపూర్లో కాంగ్రెస్ పార్టీకి 28 స్థానాలు వచ్చినాయి, బీజేపీ 22 స్థానాలు వచ్చినాయి. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అంటే 31 స్థానాలతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం, 31 స్థానాలు కావాలి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. అయితే బీజేపీకి 22 స్థానాలు ఉన్నప్పటికీ బీజేపీనే చిన్న వాళ్ళందరినీ కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేసింది. అక్కడ కూడా అత్యధిక సీట్లు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ను ఫామ్ చేయలేకపోయింది. అలాగే 2013లో తీసుకుంటే ఢిల్లీలో అత్యధిక సీట్లు బీజేపీకి 31 వచ్చినాయి, ఆప్కి 28 మాత్రమే వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 8 మాత్రమే వచ్చినాయి. ఆ దశలో కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన, వ్యతిరేకంగా పోటీ చేసిన ఆప్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో కలిసి. అక్కడ కూడా అత్యధిక సీట్లు వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఈ ఉదాహరణల నేపథ్యంలో అత్యధిక సీట్లు వచ్చినంత మాత్రం ప్రభుత్వం సుస్థిరంగా ఉండే అవకాశం లేదు అనేది గవర్నర్ వాదనగా కనపడుతోంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పేపర్ మీద నాకు 118 మంది పేపర్లు, సంతకాలతో కూడిన పేపర్లు నాకు సమర్పిస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఆహ్వానిస్తాను ప్రభుత్వ ఏర్పాటుకు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన మరొక మాట అంటున్నారు, నేను ఇంకెవరిని పిలిచే అవకాశం కూడా లేదు, మిమ్మల్నే పిలుస్తాను, మీకు అవకాశం ఇస్తానని చెప్తున్నారు. మహారాష్ట్రలో గతంలో ఇలానే జరిగింది. దాదాపు 36 రోజుల పాటు ఇలాంటి అనిశ్చితి కొనసాగింది. మరి ఈసారి ఎన్ని రోజులు తమిళనాడులో అనిశ్చితి కొనసాగుతుందని తెలియాలి. మరోవైపు ఒక ఊహాగానాలు వస్తున్నాయి. అన్నా డిఎంకే అలాగే డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయని చెప్తున్నారు. ఎక్కడైతే మనం అనుకున్నామో కాంగ్రెస్ పార్టీ అలాగే ఆప్ ఎక్కడైతే వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేశారు, కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి పరిస్థితి డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ఏర్పాటు చేస్తాయని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అయితే వీటిని కొట్టిపారేస్తూ డిఎంకే చాలా స్పష్టంగా తన నిర్ణయాన్ని వెల్లడించింది. విజయ్కే అవకాశం ఇవ్వాలి, మేము ప్రభుత్వ ఏర్పాటుకు అంత ఆసక్తిగా లేము, మేము అన్నా డిఎంకేతో కలిసేదే లేదు, విజయ్కి అవకాశం ఇవ్వండి. అయితే విజయ్ తన బల నిరూపణ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకోవాలి. 6 నెలల పాటు మేము వేచి చూస్తామన్న ధోరణిలో డిఎంకే కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అయినప్పటికీ గవర్నర్ మాత్రం మేనమేషాలు లెక్కిస్తున్నారు, ఇంకా పిలవలేదనేది కొంత చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీతో పాటుగా టీవీకే కూడా ఆందోళనలు చేస్తున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. ఈ రాష్ట్ర వ్యాప్త ఆందోళన తర్వాత ఈ ఆందోళన నేపథ్యంలో టీవీకే కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతోందని చెప్తున్నారు. 107 స్థానాలున్న టీవీకే ఇవాళ రాజీనామా చేసి మళ్ళీ ప్రజల తీర్పు కోరాలని భావిస్తున్నట్టుగా వార్తలు గుప్పమంటున్నాయి. ఒకవేళ గనక ఇదే జరిగితే విజయ్ ఒక అద్భుతమైన మెజారిటీతోటి విజయ్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇలాంటి కొన్ని పరిణామాలు సూచిస్తూ ఉన్నాయి. ఎక్కడైతే మీకు మెజారిటీ ఉన్న వాళ్ళను అధికారంలోకి రానియకుండా, అధికారం ఏర్పాటు చేయకుండా వేరే వాళ్ళు అనైతికంగా పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో ఆ దశలో ప్రజల్లో ఒక పలచనై ఎవరికైతే ఎక్కువ సీట్లు వచ్చినాయో వాళ్ళ మీద సానుభూతి పెరిగి వాళ్లకు సంపూర్ణ మెజారిటీ కల్పించిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. ఆప్ విషయానికి వస్తే ఢిల్లీలో గతంలో ఇలానే జరిగింది. ఢిల్లీలో ప్రభుత్వం 2013లో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆప్. అయితే ఆ ఆప్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆప్ మళ్ళీ పరిపూర్ణమైన మెజారిటీతో ఆప్ రావటం జరిగింది. 1996లో చూసుకుంటే జయలలిత ఒక్క ఓటుతోటి వాజ్పేయి ప్రభుత్వం వీగిపోయిన తర్వాత వాజ్పేయి ప్రభుత్వం మళ్ళీ పోటీ చేస్తే సంపూర్ణమైన మెజారిటీతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఇవాళ కూడా విజయ్కి ఆ రకమైన సానుభూతి ప్రజల్లో వస్తోంది. విజయ్ని మరింత పెద్దోడిని చేసేందుకు ఒకవేళ కేంద్రం ఏమైనా ప్రయత్నం చేస్తుందన్న వ్యాఖ్యానాలు కూడా వినపడతా ఉన్నాయి. అందుకే ప్రతిపక్షాలు ఎక్కడ కూడా పెద్దగా వీటి మీద డిఎంకే లాంటి పార్టీలు జోక్యం చేసుకోవట్లేదు. అన్నా డిఎంకే అయితే ఇంకా ఇంతవరకు దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకున్నట్టుగా కనపడలేదు. అన్నా డిఎంకేలు ఇంకా ఆశలు ఉన్నట్టున్నాయి. అన్నా డిఎంకే పొత్తుతోటి విజయమన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న ఒకే ఒక్క కారణం మాత్రమే కనపడతా ఉంది. ఇక్కడ అన్నా డిఎంకేలోంచి ఒక వర్గం అయితే ఇది తీవ్రంగా ఆశిస్తూ ఉంది. ఖచ్చితంగా విజయ్కి మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కానీ విజయ్ మాత్రం వీళ్ళకు దూరంగా ఉన్నారు. ఏం జరుగుతుంది ఇప్పుడు అనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. అన్నా డిఎంకేతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా, లేకపోతే చిన్న పార్టీలైన బీసీకేలు, లేకపోతే సిపిఐ, సిపిఎం, ముస్లిం లీగ్ లాంటి పార్టీలు ముందుకొచ్చి మద్దతు లేఖలేమన్నా ఇస్తాయా?
సో ఒకవేళ గనక రాష్ట్రపతి పరిపాలన విధించే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా రకరకాల ఊహాగానాలు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి చాలా గత 5-6 గంటల నుంచి. ముఖ్యంగా మంగళవారమే రిజల్ట్ వచ్చింది. బుధవారం రోజు విజయ్ గవర్నర్ని కలిశారు, అలాగే గురువారం రోజు మళ్ళీ గవర్నర్ని కలిశారు, మళ్ళీ శుక్రవారం కూడా వచ్చేసింది. శుక్రవారంలో కూడా దీనికి సంబంధించి ఒక ముగింపు రాకపోతే గనక ఏం జరుగుతుంది? చాలా తీవ్రమైన ఆవేదనతో టీవీకే పార్టీ వాళ్ళు ఉన్నారు. అలాగే చాలామంది మేధావులు కావచ్చు, సినిమా నటులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ కుట్ర అని చెప్తున్నారు. గవర్నర్ వైఖరిని తప్పుపడుతున్నారు. ఖచ్చితంగా ఇది తమిళనాట మరింత ఉద్రిక్తతలకు దారితీస్తుందన్న అంశాలను వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుంది? ఖచ్చితంగా విజయ్కి వీళ్ళు మద్దతు ఇస్తే సింపుల్ పరిష్కారం అయితే ఒకటే కనబడుతోంది. వీసీకే, సిపిఐ, సిపిఎంలు అధికారికంగా లేఖలు ఇస్తే ఈ సమస్యకు పరిష్కారం వచ్చినట్టే భావించాలి. ఒకవేళ వాళ్ళు లేఖలు ఇవ్వకపోతే ఆ లేఖలు తీసుకోవడంలో విజయ్ ఫెయిల్ అయిపోతున్నారు. విజయ్ రాజకీయ చతురత మీద కూడా ఇది ఆధారపడి ఉంది. సో మరొక్కసారి ఎన్నికలకు వెళ్ళి ప్రజల మీద భారం వేయకుండా దీనికి ఒక పరిష్కారం, ఎక్కడో ఒకళ్ళు తగ్గి దీనికి ఒక పరిష్కారం తీసుకురావాల్సిన అవసరం కనపడతా ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఖచ్చితంగా తమిళనాడు పరిణామాలు దేశం మొత్తం కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్కళ్ళు ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు.